హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. ఈరోజు కూడా మనం ఆంటీ షాప్ దగ్గరికి వచ్చామండి. ప్రతిరోజు వస్తున్నాము అప్డేట్స్ ఇవ్వడానికి మీకోసము. ఆంటీ షాప్ దగ్గర పక్కన ఈ ఆంటీ పుణ్యం అంట అటు పక్కన 3 షాపులు, ఇటు పక్కన 3 షాపులు వెలిసాయి. కానీ ఎన్ని షాపులు వెలిసినా ఆ షాపులు వెలవెలపోతున్నాయి. ఆ షాపుల దగ్గర జనాలు రావట్లేదు, ఈ షాప్ దగ్గరే గుంపు కూడుతున్నారు. ఎన్ని షాపులున్నా ఆంటీ షాప్ ఒకటే మిన్నా అన్నట్టు, మాకు ఎన్ని షాపులున్నా ఆంటీ షాపే ముద్దు అన్నట్టు జనాలు విపరీతంగా. ఆంటీ రాకుండానే జనాలు చూడండి వచ్చి లైన్లో క్యూలు. మనం చిన్నప్పుడు తిరుపతి హుండీలో ఈ తిరుపతి దగ్గర ఇంత లైన్లో నుంచోము. చిన్నప్పుడు మన స్కూల్లో కూడా ఇంత నిజాయితీగా క్యూ లైన్ పాటించలేదు, కానీ ఆంటీ దగ్గర మాత్రం కరెక్ట్గా క్యూ లైన్ పాటిస్తున్నారు. దానికి మన వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. ఇందుకే ఆ కారులో విఐపి గెస్ట్ గారు వచ్చారండి. ఆ ఇందాక చూపించిన కారులో ఆ విఐపి గెస్ట్ వాళ్ళ యొక్క డ్రైవర్ వచ్చి ఆ విఐపి గెస్ట్ కోసం ఫుడ్ తీసుకోవడానికి వచ్చారంట. ఆయన ఎవరనేది నేను చివరిలో రివీల్ చేస్తాను. చూడండి, ఆ ఆంటీ వ్యాన్ వచ్చేసింది. ఎందుకు వ్యాన్లో ఏముంది, ఎవరు వచ్చారని చూస్తున్నారా? చూద్దాం. నేను మీలాగే చూస్తున్నాను కదా. వ్యాన్ వచ్చేసింది. అందరూ ఇట్లనే అంటున్నారు, వ్యాన్ వచ్చేసింది, ఆంటీ వచ్చేసింది అని. నా బొంద వచ్చింది. చూడండి, మీకే తెలిసిద్దిగా. ఆంటీ కంట వ్యాన్ అయితే వచ్చింది, ఫుడ్ అయితే వచ్చింది, ఆంటీ వాళ్ళ కొడుకు అయితే వచ్చాడు, ఆంటీ వాళ్ళ భర్త అయితే వచ్చాడు, కానీ ఆంటీ రాలేదండి. డిసప్పాయింట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుని డిసప్పాయింట్ అయ్యారు. ఇది ఒక మూవీలాగా ఉంది కదా నేను చెప్తుంటే. నిజంగానే ఆంటీ రాలేదండి. ఎందుకు రాలేదంటారా? ఆమెకంట హెల్త్ బాగోలేదు. జనం ఒకసారిగా ఆమె మీదకి వచ్చి పడుతున్నారని రాలేదు. నాకైతే తెలియదు, కానీ ఆమెను హింసిస్తున్నారు పాపం. ఆమె మాత్రం ఏమొచ్చింది చెప్పండి పాపం. నిజం చెప్పాలంటే ఆమె మాత్రం ఎన్నని తట్టుకునిద్దండి. ఒక్క మనిషి ఇంతమంది పడితే ఆమె మాత్రం ఏం చేస్తుంది? చూడండి, ఆంటీ రాలేదు, కానీ ఆంటీ ఫుడ్ వచ్చింది. జనాలు మాత్రం డిసప్పాయింట్ అయినా ఫుడ్ తినడానికి మాత్రం రెడీ అయ్యారు. ఈ కార్లో కూడా విఐపి గెస్ట్ వస్తున్నారు. కంటిన్యూ వాచింగ్. దీనికోసం ఫుడ్ కోసం వచ్చారా? ఓకే. ఇలాంటివన్నీ బాగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారా మీరు? ఆ బాబు బీటెక్ చదివిన బాబు, బీటెక్ టాపర్ అయిన బాబు కుమారి ఆంటీ ఇన్స్పిరేషన్తో షాప్ పెట్టాడు కదా. పాపం ఆ షాప్ దగ్గరికి కూడా ఎవరు రాకుండా కుమారి ఆంటీ షాప్ దగ్గరే ఫుల్ జనాలు ఉన్నారండి. ఆ బాబు దగ్గరికి చిన్నగా వస్తున్నారు, కానీ లాస్ట్లో ఆ బాబు కూడా ఫుల్ ఖాళీ అయిపోయిందిలేండి. కంటిన్యూ వాచింగ్. చూస్తున్నారు కదా, టైం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12:30 అవుతుంది. అయినా కానీ జనాలు మాత్రం ఆ కుమారి ఆంటీ షాప్ దగ్గరే క్యూ కట్టి లైన్లో వెయిట్ చేస్తున్నారు. పాపం కుమారి ఆంటీ ఎప్పుడు వచ్చిద్దా ఏందా అని. రానే వచ్చింది, కానీ వాళ్ళ కుమారి ఆంటీ గారు రాకుండా ఆమెకి హెల్త్ బాగాలేదంట. అందుకని వాళ్ళ బాబు వచ్చి ఫుడ్ సర్వింగ్ చేస్తున్నారండి. చూడండి, కుమారి ఆంటీ కోసం వచ్చి డిసప్పాయింట్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కుమారి ఆంటీ రావటం వల్ల అందరూ చాలామంది ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏమో ఆవిడ రాలేదు. సో ఆమె రాకపోయినా కానీ ఫుడ్ కోసం జనాలు వచ్చి తినిపోతున్నారు. ఆ జనాలందరూ ఫుడ్ రెడీగా ఉంది. జస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎలా పెరుగుతారు ఏంటనేది 1 by 1 మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. చూడండి, కంటిన్యూగా చూడండి. ఆ జనాలు ఇంకా హైప్ ఎలా చేస్తున్నారు. ఏమవుతుందంటే నిన్న కూడా వచ్చిన నేను ఫుడ్ తినడానికి. నిన్న 2 గంటలకు వచ్చినా, ఇవాళ 12 గంటలకు వచ్చినా. ఫుడ్ దొరకదు కదా, ఎగవాడతారు. టికెట్ సిస్టమ్ పెట్టండి. ఆధార్ కార్డుకి లైన్కి అప్పుడు ఎట్లా కట్టారు పథకాలకు అట్లా కడుతున్నారు. ఫుడ్ ఏడపోయినా ఒక్కటే తీరు ఉంటుంది. రోజు కర్ణాటక ఆంటీ కూడా వస్తలేదా? ఆంటీ గురించి తెలియదు, కానీ ఆంటీ ఏదో కనిపిస్తుంది ఇంత జనాల్లో. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? హైదరాబాద్ నుంచి వచ్చారు. అవునా? ఫుడ్ కోసం వచ్చారా, ఆంటీ కోసం వచ్చారా? లేదు, ఆంటీని చూసి ఫుడ్ ట్రై చేద్దామని. అవునా? ఆంటీ రాలేదు కదా, మరి ఏమంటారు? అందుకే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ నుండి వస్తున్నావు? నేను ప్రాపర్ ఇక్కడే హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి. ఫస్ట్ టైం వచ్చారా తినడానికి ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. ఆంటీ మీమ్స్ చూసారా? ఆంటీ పైన మీమ్స్
ఓకే. ఆంటీ రాలేదని డిసప్పాయింట్ అయిపోయారా? ఆంటీ రాలేదని డిసప్పాయింట్ అయిపోయారా? యా యాక్చువల్లీ ఆంటీని చూద్దామని అనుకున్నాం అంతే. మరి తింటారా లేదా? ఇప్పుడు ఆంటీ రాలేదు కదా. నేను తినేనా నేను ఆంటీ వచ్చాకే తింటా. ఆంటీ వచ్చారు కదా. అయితే రేపైనా వస్తారా ఆంటీ కోసం మళ్ళీ? మాకు ఆంటీ కోసం వచ్చారా? ఫుడ్ కోసం వచ్చారా? చూడటానికి వచ్చారా? ఇంటి కోసం వచ్చాను. ఆహా, రెండింటి కోసం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? నేను బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి. ఓ మై గాడ్, ఇట్స్ నా మీరు కూడా బెంగళూరు నుంచేనా? ఓకే. ఓ మై గాడ్, మరి ఎలా? విదేశ్ వచ్చాం. ఎక్కడి నుండి వస్తున్నారు? బెంగళూరు నుంచి అంట. లింగంపల్లి. ఓకే. యాక్చువల్ ప్రాపర్ అయితేనేమో బెంగళూరు. లింగంపల్లి నుంచి వచ్చాం. ఓకే, మరి ఆంటీకి హెల్త్ బాగాలేదంట, రాలేదంట. అయ్యో ఇప్పుడే తెలిసింది వేరే వాళ్ళు. మళ్ళీ రేపు వస్తారేమో. రేపు వస్తారా మరి మీరు? అదే ఇప్పుడు తింటారా లేదా? మరి ఆంటీ రాలేదు కదా. తినడానికి చూడడానికి రెండింటికి వచ్చాను. ఆంటీ పైన వస్తున్న మీమ్స్ చూసారా అండి? చూసా నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఆంటీ కోసం. ఓన్లీ ఆంటీ కోసం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అదేనా? బాగుందా టేస్ట్? బాగుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారా మీరు ఇక్కడ నుంచి? మేము అన్నమయ్య జిల్లా నుంచి, ఆంధ్ర నుంచి అన్నమయ్య జిల్లా ఫస్ట్ టైం దీనికోసం వచ్చాం. దీనికోసం వచ్చారా? ఏ జిల్లా నుంచి? అన్నమయ్య జిల్లా, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఎంజాయ్ అయితే హ్యాపీగా అయితే తినగలుగుతున్నారు. ఎంత సార్ ఇప్పుడు దీనికి ఎంత తీసుకున్నారు? 300 రూపీస్. 2 కర్రీస్. మటన్ లివర్. మటను లివరు 300 రూపీస్. వచ్చింది. వచ్చిందా? ఎట్లా వచ్చింది? పాపం ఆయన చొక్కా మీద ఎవరో ఫుడ్ పోసారంటండి. అదే ఫుడ్ పడిందంట మొహం మీద. సారీ, చొక్కా మీద కాదు, మొహం నిండా తల నిండా ఫుడ్ పోసారంట. తీసుకునేటప్పుడు ఆయన చూడండి ఎలా కడుక్కుంటున్నాడు పాపం ఫేస్ని. ఇదండి కుమారి ఆంటీ మాయ. ఎట్టకేలకు ఫుడ్ దొరికిందా సార్? ఫుడ్ దొరికిందా మీకు? ఓ కష్టం మీద. ఆంటీ రాలేదు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఇప్పుడు ఎంత పడింది సార్ ఈ ప్లేట్ మీకు? 300. అంటే 2 కర్రీస్, 3 కర్రీస్. 2 కర్రీస్ విత్ చికెన్ రైస్ 300. ఓకే, తిని చెప్పండి సార్ ఎట్లా ఉందో. తిని చెప్పండి ఎలా ఉందో. బాగుందా? ఓకే సార్.